నేను ఇంట్రాగేట్ చేయాలి. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. ఏం త్రిమూర్తి, ఎలా ఉన్నావు? జైల్లో ఉన్నవాడు ఎలా ఉంటాడు సార్? మిమ్మల్ని నమ్మి ఆకాష్ నేను అంత పెద్ద రిస్క్ తీసుకున్నాం. చివరకు మీరు చేసిందేంటి సార్? ఇలా నన్ను జైల్లోకి నెట్టేశారు. ఇప్పుడెందుకు వచ్చారు? నీకు యావజ్జీవ శిక్ష లేదా ఉరిశిక్ష పడుతుందని చావు కబురు చెప్పడానికి వచ్చారా? తప్పంతా నీ మీద పెట్టుకుని నన్ను బ్లేమ్ చేస్తావేంటయ్యా? నేనేం తప్పు చేశాను సార్? మహేష్ ని హాస్పిటల్కి వెళ్లి మరీ హత్య చేయాలని చూడటం నీ తప్పు కాదా? నీ అంతటి నువ్వే పులిబోన్లోకి వెళ్ళి చిక్కున్నావు. దానికి నేనేం చేయగలను? మేము దొరికిపోతే తెలివిగా బయటికి లాగడానికే మీరున్నది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది ఆ పని మీదే. అంటే? నిన్ను కాపాడాలనే వచ్చానయ్యా. ఆకాష్ వివరాలు చెప్తాడు, విను. హలో. మాట్లాడు. రేయ్, ఏంట్రా నాకీ శిక్ష? నన్ను బయటికి తీసుకొచ్చే ఆలోచన ఉందా లేదా? వెనక ముందు ఆలోచించకుండా ఆ ఆనంది అశ్విన్ కొట్టారని బెదిరించారని భయపడిపోయి మెజిస్ట్రేట్ గారి దగ్గర నువ్వే నేరం చేసినట్టు ఒప్పుకున్నావు. అలాంటప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? అస్సలు బయటికి రావద్దు, మహేష్ మీద మళ్ళీ ఎలాంటి అటెంప్ట్ చెయ్యొద్దని చెప్పాను. విన్నావా? పుండు మీద కారం చల్లినట్టు ఇప్పుడు మత్తు పదార్థాలు స్మగ్లింగ్ కేసు కూడా హీరింగ్కి వచ్చింది. నీకు శిక్ష పడేలా చేయాలని మిత్ర వాళ్ళమ్మ లాయర్ సత్యవతి రంగంలోకి దిగింది.